నాగనాథ్ గారు ఇప్పుడు 2026 మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి అని చెప్తున్నారు మీరు. కానీ మొదటి రాశి మేష రాశి వారికి ఈ 2025కి 26కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? 2025కి 26కి మేషరాశి వాళ్ళకి ఆరంభం నుంచే అంటే జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాటి శని ఉంటుంది. ఎల్నాటి శని ఉంటుంది. పంచమ భావంలో వాళ్ళకి కేతు ఉంటాడు. లాభస్థానం అయినటువంటి కుంభరాశిలో వాళ్ళకి రాహు ఉంటాడు. ఓకే. సో ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎనాలిసిస్ అంటారు. అంటే ఏ ఏరియాలో వీళ్ళు మాస్టర్ అవ్వచ్చు, ఏ ఏరియాలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ద ఇయర్ 2026 ఇది ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఇన్నిట్లో వీళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవుతారు, ఎక్కడ అడ్జస్ట్ కాకూడదు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. సో అంటే అర్థం ఏంటి, ఫస్ట్ బ్లంట్ పాయింట్ ఏంటంటే 2026 ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ వరకు సో వీళ్ళు ఇమీడియట్ గా లోన్ తీసుకొని వాళ్ళ సొంత ఆలోచనల నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళకి వాళ్ళే మోటివేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఏవైతే వీళ్ళు ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్ అన్న పదం కూడా చెప్పండి, ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీ. ఎక్కడ వీళ్ళకి గతంలో 2025లో ఆల్రెడీ వీళ్ళకి డెప్ట్స్ ఉన్నాయి, వీళ్ళు లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వడానికి కూడా అప్పులు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వాడు అప్పు చేసేనే లగ్జరీగా ఉండాలనుకుంటారు తప్ప అణిగి అణుచుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయే టైప్ కాదు వాళ్ళు. రెండోది ఈగో, ద ఇయర్ ఆఫ్ ఈగో అన్నారు. ఇయర్ ఆఫ్ ఈగో అంటే ఏంటంటే ఈ అహంకారం అని కాదు. అక్కడ ఇయర్ ఆఫ్ ఈగో అంటే ఏంటంటే యూ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ టు దిస్ వరల్డ్. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రూవ్ మై ఇంటెలిజెన్స్, ఐ వాంట్ టు ప్రూవ్ మై లీడర్షిప్. ఇట్లా రకరకాలుగా మనకి ఊహించుకుంటాం. కానీ దానికి ఎక్కడ వీళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది అంటే ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ వరకు. నాగనాథ్ గారు, ఫియర్లెస్ అంటే ఓకే, సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో చాలా డేర్ గా ఉండొచ్చు, కానీ సెల్ఫిష్నెస్ అన్నారు ఇదేంటి అసలు? ఎవరు అన్నారు ఇట్లాగా, అందరూ సమాజం కోసం ఆలోచించండి, ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా బతకాలి అని చెప్తూ ఉంటారు. ఆల్మోస్ట్ పిల్లల ఏజ్ నుంచి చెప్తుంటారు. మీరేంటి సెల్ఫిష్నెస్? ఈ ఫియర్లెస్ అంటే బేసిక్ గా మేషరాశి వాళ్ళకి అసలు భయం ఉండదు. దే ఆర్ ఫియర్లెస్ పీపుల్. అదే వాళ్ళతో సమస్య. అర్థమైందండి, వాళ్ళ సమస్య ఏంటంటే దే ఆర్ ఫియర్లెస్. దే ఆర్ ద మోస్ట్ ఫియర్లెస్ అండ్ మోస్ట్ బోల్డ్ అడ్వెంచరస్ పీపుల్. ఎప్పుడు రిస్క్ కి దగ్గరగా ఉంటారు అనమాట. ఫిజికల్ అతికించుకొని రిస్క్ తో ఉంటారు అనమాట ఎప్పుడు. సో వీళ్ళు ఫియర్లెస్ అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తుల్ని లేదా ఒక్క వ్యక్తికైనా వీళ్ళు ఒక లీడర్ లాగా ఉండాలి, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అన్న విషయంలో వీళ్ళు సెల్ఫ్ సాక్రిఫైసింగ్ చాలా చేస్తారు.